హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఇవాల్టి వీడియోలో నోరూరించే పుల్లని ఉసిరికాయతో కమ్మగా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఊరగాయ పట్టబోతున్నానండి. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఉసిరికాయలన్నింటినీ వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఒక్కొక్క కాయని ఈ విధంగా శుభ్రంగా మట్టి దుమ్ము అనేది ఏమీ లేకుండా కడిగి ఒక 2 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయ పైన ఉన్న తేమంతా ఆరిపోయేలాగా ఈ విధంగా ఒక క్లాత్ వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. తేమంతా ఆరిపోయిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని రేకల్లాగా కట్ చేసుకోవాలి. వీటిపైన గీతల్లా ఉంటాయి కదండి, ఆ గీతల మీద ఇలా నాటు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, గింజకి ఏమీ అంటుకోకుండా చక్కగా వస్తుందండి. చూసారా ఎలా కట్ అయిందో? అన్నీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను పడుతున్నది ముక్కల పచ్చడి అండి. కావాలంటే కాయల పలంగా కూడా ఈ విధంగా నాట్లు పెట్టుకొని పచ్చడి పట్టుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నూనెలో ఫ్రై చేయక్కర్లేదండి. వీటిని ఫ్రై చేయకుండానే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా డైరెక్ట్గా కట్ చేసుకుని ముక్కలు పచ్చడి పట్టుకుంటే దీంట్లోని ఊట చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి తినడానికి. ఈ విధంగా మొత్తం అన్ని కాయల్ని కట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా కటింగ్ అయిపోతుందో. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక 5 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉన్నా కానీ పచ్చడి పాడవదండి, చాలా బాగుంటుంది. 5 నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత వీటిని కొలుచుకోవాలి. ఒక గ్లాస్తో కానీ ఒక గిన్నెతో కానీ కొలత పెట్టుకోవాలి. నేనైతే గ్లాస్ కొలత పెట్టుకున్నానండి. నేను తీసుకున్న ఈ ముక్కలు 4 గ్లాసులు అయినవి. 4 గ్లాసుల ఉసిరి ముక్కలకి గ్లాసుడు కారం, 1/2 గ్లాసు ఆవపిండి. ఆవాలను ఇలా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాసు మెంతి పిండి. మెంతులను ఫ్రై చేసుకుని వేసుకోవాలండి, డైరెక్ట్గా వేసుకోకూడదు. ఫ్రై చేసి పొడి చేసుకుని వేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు సాల్ట్ను కూడా వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి ఇప్పుడు 2 ఎల్లుల్లిపాయలు పెద్దవి తీసుకుని ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఎల్లుల్లిపాయ ముద్దను కూడా వేసుకొని కలుపుకోవాలి. మరో 2 ఎల్లుల్లిపాయలని రేకల్లాగా ఇలా ఒలుచుకొని ఒక్కొక్క పొర ఉండేలా ఒలుచుకోవాలండి. మొత్తం పొర లేకుండా ఒలవకూడదు ఎల్లుల్లిపాయలు. రేకలను కూడా వేసుకున్న తర్వాత 1 స్పూను మెంతులను కూడా వేసుకొని, పచ్చిమెంతులు వేసుకోవచ్చండి, మెంతులు. వీటన్నింటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని అంతటిని ఉసిరికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ ముక్కలకి కారం ఇవన్నీ బాగా పట్టిన తర్వాత 4 గ్లాసుల ఉసిరికాయలకి 2.5 గ్లాసుల వేరుశనగ నూనె వేసుకుంటే సరిపోతుందండి. నేను వేరుశనగ నూనె కాచి చల్లార్చుకొని కలుపుకుంటున్నానండి. పచ్చడిలోని వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితేనే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా నూనెలు ఏవి కూడా ఊరగాయ పచ్చడికి పనిచేయవండి. వేరుశనగ నూనె నువ్వుల నూనె అయితేనే ఊరగాయ పచ్చళ్ళకి నిల్వ ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటాయి. ఆయిల్ని కాచి చల్లార్చుకుని కలుపుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా జ్యూస్ తీసుకొని
కలిపేసుకోవాలి. కావాలంటే చింతపండు గుజ్జును కూడా కలుపుకోవచ్చండి. చింతపండును గుజ్జు తీసుకొని ఆయిల్లో బాగా ఉడికించి కలుపుకోవాలి. నేనైతే నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేయటం వల్ల ఉసిరికాయలోని పులుపు, ఈ నిమ్మరసం రెండు బ్యాలెన్స్ అయ్యి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీటన్నింటినీ ఇప్పుడు బాగా కలపాలి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుందండి. స్మెల్ కూడా చాలా కమ్మగా వస్తుంది. ఉసిరికాయ ముక్కల్ని ఫ్రై చేయలేదు కదా, నిల్వ ఉండదేమో అని డౌట్ పడక్కర్లేదండి. సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ మాత్రం ఫుల్గా ఉండాలండి. 3వ రోజున ఒకవేళ ఆయిల్ ముక్కలు ఏమన్నా కనిపిస్తున్నది, ఆయిల్ కానీ పైకి తేలినట్టుగా లేదు అనిపిస్తే మళ్ళీ ఆయిల్ కలుపుకోవచ్చు. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. నాకు థర్డ్ డే కూడా ఆయిల్ చక్కగా పైకి తేలి ముక్కలన్నీ ములిగి ఉన్నాయి. ఇంకా సాల్ట్ కూడా నాకు పట్టలేదండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక గాజు బాటిల్లోకి తీసేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేయకూడదండి. పచ్చడి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా గాజు బాటిల్లో కానీ జాడీలోకి కానీ తీసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసేసుకోవాలండి. థర్డ్ డేకి ఏమన్నా తక్కువ అనిపిస్తే తిరిగి కలుపుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.